Tired of skyrocketing electricity bill of your home, factory or commercial space? Switch to solar power with AV Solar Power System. Cut your electricity bill up to 100%. Book a free consultation by our experts team. AV Solar Power Systems. Zero your electricity bill by powering a cleaner tomorrow. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా వైసీపీకి కూటమికి మధ్య ఏదో ఒక ఇష్యూ నడుస్తూ ఉంది సార్. రీసెంట్ ఎపిసోడ్ ఏంటంటే సింగయ్య మృతి. అంతకుముందు మనం చూసాం జర్నలిస్ట్ కృష్ణరాజు కొమ్మినేనిల అంశం. అంటే జగన్మోహన్ రెడ్డిని కార్నర్ చేయడానికి ఈ అంశాలు ఆయుధాలుగా మారుతూ ఉన్నాయి సార్. అండ్ టీడీపీ వ్యూహం ఇది. అండ్ వైసీపీని కార్నర్ చేసే టీడీపీ వ్యూహం ఫలిస్తుందా? అంటే మీరన్న నిజమే. అది ఆ వ్యూహమా కాదా అది ఎవరి ఒపీనియన్ వరకు ఉండొచ్చు, కానీ బట్ డెఫినెట్గా మీరు స్పష్టంగా మనకు కనబడుతున్న అంశమే కదా. ఇప్పుడు గత వారం 10 రోజులుగా మీరు పత్రికల్లో టీవీలో చూడండి, సింగయ్య చుట్టే నడుస్తుంది. ఈవెన్ అమెరికా ఇరాన్ పైన దాడి చేసిన రోజు, ఇరాన్ అమెరికా ఎయిర్ బేస్ల పైన దాడి చేసిన రోజు కూడా మీరు ఆ టీవీ ఛానళ్ళలో చర్చ దేని మీద, అమెరికా దాడి గురించి కాదు, ప్రపంచమంతా టెన్షన్ పడి వరల్డ్ ఎకానమీ ఛాలెంజ్గా పడ్డా కూడా చర్చ సింగయ్య చుట్టే జరిగింది కదా. సో అందువల్ల మీకు గత వారం 10 రోజులుగా మీకు ఒక మరణం దురదృష్టకరం, ఖచ్చితంగా దానికి కారణమైన వారిని శిక్షించాల్సిందే. కానీ ఆ మేరకు ఫోకస్ జరుగుతుంది అంటే అర్థం ఏంటి? అదొక ఆయుధంగా సింగయ్య మరణం, దానికి కారణం ఎవరు? జగన్ కారణమైతే జగన్ శిక్షారుడు, అదొక లీగల్ పార్ట్. పొలిటికల్ పార్ట్ ఏంటి? దాని చుట్టూ రాజకీయం. ఎందుకంటే వివేక హత్య చుట్టూ ఇప్పుడు ఇక టీడీపీ రాజకీయం చేయరాదు. అందుకే మీకు ప్రతిపక్షంలో టీడీపీ ఉన్నంత కాలం వివేక హత్య చుట్టూ రాజకీయం నడిచింది. మీరు ఇవాళ గమనించండి, తెలుగుదేశం అనుకూల మీడియాలో కూడా వివేక హత్య ఏడాదైనా ఏమైంది, ఎందుకు సునీతకు న్యాయం జరగదు అని ఎక్కడైనా వార్తలు వస్తున్నాయా మీకు? ఎప్పుడో అడపాదడపా మాట్లాడు తప్ప ఏ రాజకీయ నాయకులైనా తెలుగుదేశం నాయకులు వివేక హత్య సంగతి ఏమైంది, అవినాష్ రెడ్డికి ఎప్పుడు శిక్ష పడుతుంది, అసలు జగన్మోహన్ రెడ్డికే శిక్ష పడాలి కదా, దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డి ఉన్నారని కదా ఆరోపణ. మరి వాళ్ళకి ఎందుకు ఏమీ కావడం లేదు? దీనికి రీజన్ ఉండాలి కదా. వివేక హత్య గురించి ఎందుకు 1 year అయిపోయింది కదా. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంత కాలం ఆ హత్య ఇన్వెస్టిగేషన్ అడ్డుకుంటాడు. ఎందుకంటే తన ఇంట్లో బాబాయి హత్య, ఆయన పైనే జగనే ప్రొటెక్ట్ చేస్తున్నాడు వాళ్ళను అన్న ఆరోపణ. మరి ఇప్పుడు ఎందుకు మీకు సునీతకు న్యాయం 1 year అయినా ఎందుకు జరగదు? ఈ ప్రశ్న ఎక్కడ వేసుకోరు మీరు గమనించండి. కారణం ఏంటి దానికి? ఎందుకు కారణం ఏంటంటే ఆ ప్రశ్న వేస్తే మోడీకి తగులుతుంది. ఆ ప్రశ్న ఆ మోడీకి తగలడం చంద్రబాబు నాయుడుకి ఇష్టం లేదు. అందువల్ల మీకు అదానీ కోసం, అదానీ మోడీ మిత్రుడు గనక అదానిని కాపాడడం కోసం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న 1750 కోట్ల డబ్బు, ఇది కదా ఆరోపణ. మీకు కేశవ్ మీకు కోర్టుకి వెళ్ళింది దానిపైనే, సెంట్రల్ ట్రిబ్యునల్కి వెళ్ళింది దానిపైనే కదా. ఆ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉండగా అదానితో కుదిరిన సోలార్ పవర్ అగ్రిమెంట్లలో 1700 కోట్లకు పైగా లంచాలు తీసుకున్నాడని. దాని గురించి ఏమైనా మాట్లాడుతున్నారా తెలుగుదేశం వాళ్ళు? సింగయ్య గురించి, కొమ్మినేని గురించి మాట్లాడుతున్నారు తప్ప మరి అదానితో కుదిరిన పవర్ డీల్లో జగన్మోహన్ రెడ్డి 1700 కోట్లు తిన్నాడు కదా. దానిపైన ఇంతవరకు ఒక్క కేసు కానీ ఒక్క మాట కానీ ఉందా? ఎందుకు లేదు అంటే అది ఒక్కసారి జగన్ పైన ఆ దాడి చేయాలంటే అది అదానికి తగులుతుంది. అదానికి తగిలితే ఎవరికి తగులుతుందో నేను చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు. అదానికి తగిలితే మోడీకి తగులుతుంది. ఇక్కడ కూడా మీరు గమనించండి, వివేక హత్య పైన మాట్లాడడం లేదు 1 year అయినా, దానిపైన హడావుడి లేదు, ఏమీ లేదు. మీరు గమనించండి, మీకు సింగయ్య మరణం పైన ఉంది కానీ వివేక హత్య ఏంటి? ఆ గుండెపోటుకు గొడ్డలిపెట్టుకు మధ్య ఏం జరిగింది? ఆ గొడ్డలిపెట్టుకు గుండెపోటుకు మధ్య ఏం జరిగింది? అసలు ఈ టాపికే లేదు మీకు చర్చలో. మీకు ఈవెన్ ఆ టీవీ ఛానల్లో డిబేట్ కూడా లేదు వివేక హత్య గురించి. సునీతమ్మకు న్యాయం ఎప్పుడు చేస్తారన్న ఆర్గ్యుమెంటే లేదు. ఎందుకు లేదు? వివేక హత్య పైన ప్రశ్నిస్తే సిబిఐ విచారణ ఉంది. మోడీ ప్రభుత్వం ఆ అంశాన్ని ఎట్టి పరిస్థితుల్లో నా నమ్మకం ముందుకు తీసుకపోదు. తీసుకపోయినా కూడా జగన్కి ఏం జరగదు. మీరు చూడండి,
ఎందుకంటే సిబిఐ ఈడీ కేసులు జగన్ పైన ఎన్నున్నాయి, 11 ఏళ్ళుగా ఏం జరిగింది వాటిపైన. అందువల్ల వివేక హత్య విషయంలో కూడా జగన్కి ఏం జరగదు. అందుకే దాని గురించి ఎక్కడా తెలుగుదేశం మాట్లాడదు. మీరు గమనించండి, అదానితో కుదిరిన సోలార్ పవర్ అగ్రిమెంట్ల గురించి మాట్లాడదు, వివేక హత్య గురించి మాట్లాడదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు గమనించండి, మొత్తం జగన్మోహన్ రెడ్డి పైన బాబాయ్ హత్యే కదా, ఊ కిల్డ్ బాబాయ్ అనేదే కదా 2024 ఎన్నికల్లో ఒక ప్రధానమైన అంశం. ఇప్పుడు హూ కిల్డ్ బాబాయ్ అన్నది ఎప్పుడన్నా సందర్భం వచ్చినప్పుడు జగన్ అటాక్ చేస్తానికి వాడితే వాడవచ్చేమో, కానీ ఇప్పుడు హూ కిల్డ్ సింగయ్య అనేది ఇప్పుడు చర్చ. హూ కిల్డ్ వివేక్ బాబాయ్ అంటే అక్కడ వెంటనే తగులుతుంది. ఎక్కడ తగులుతుంది? హూ కిల్డ్ బాబాయ్. మరి జగన్ అయితే మోడీ ఏం చేస్తున్నాడు, సిబిఐ విచారణ ఏమైందని. అందువల్ల ఇక్కడ హూ కిల్డ్ సింగయ్య అంటే మోడీ రాడు కదా, అందువల్ల హూ కిల్డ్ సింగయ్యనే ఉంటుంది ఇక్కడ. సో అందువల్ల తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగానే మీరు ఒక్క సింగయ్యనే కాదు, అంతకుముందు కొమ్మినేని కృష్ణరాజు, అంతకుముందు పాస్టరు, అది ఎన్ని రోజులు నడిచింది, 15 రోజులు నడిచింది మీకు. సో రోజు మధ్యలో తెనాలి గ్యాంగులు, సో తెనాలిలో పోలీసుల అకృత్యాలు వర్సెస్ గంజాయి గ్యాంగ్ అనే పొలిటికల్ వార్ నడిచింది. అంతకుముందు పొదిలిలో పొగాకు రైతులు వర్సెస్ వైసీపీ వారు రౌడీలను పట్టుకొచ్చారన్నది నడిచింది. అందువల్ల ఎక్కడా కూడా ప్రజల జీవితాలు, ప్రజలకు ఉద్యోగాలు, మీకు ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ, ప్రత్యేక హోదా, పారిశ్రామిక రాయితీలు, ఇవేవి చర్చకు ఎక్కడ ఉండవు. ఆంధ్రప్రదేశ్లో అధికార ప్రతిపక్షాల మధ్య ఇవే నడుస్తూ ఉంటాయి. అయితే జగన్మోహన్ రెడ్డి మధ్యలో పొగాకు రైతుల గురించి మాట్లాడుతున్నాడు. మీకు ఇవాళ నిన్న యువతకు అన్యాయం చేశారు, నిరుద్యోగ భృతి ఏమైంది, సూపర్ 6 ఏమైంది అని తెలుగుదేశం ఇచ్చిన హామీల పైన వైసీపీ ఉద్యమాలు పెంచిన కొద్దీ దాన్ని నుంచి తప్పించుకోవడానికి తెలుగుదేశానికి సింగయ్య, కొమ్మినేని కృష్ణరాజు, పాస్టరు ఇవన్నీ ఆయుధాలుగా దొరుకుతూనే ఉంటాయి. సో అందువల్ల ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రజల చుట్టూ తిరగవు, వివాదాల చుట్టే తిరుగుతాయి.